తప్పు చేసినా తప్పని ఖండిస్తే ఎదుటివాడు తప్పులు చేయాలంటే భయపడతారు. అది రావాలని కోరుకుంటున్నా. తొందరలో పెద్ద ర్యాలీ తీద్దాం. డ్రగ్స్ పైన, గంజాయి పైన, ఈ ఆడబిడ్డల పైన అత్యాచారాల పైన ఒక ర్యాలీ తీద్దాం. ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి, సమాజంలో చైతన్యం తేవాలి. అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు మళ్ళీ హామీ ఇస్తున్నా. ఇంకా కూడా నాకు తృప్తి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎవడో ఒకడు విపరీతమైన ధోరణితో ముందుకు పోయి అక్కడక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఒక దృఢ సంకల్పం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కాపాడి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలు ఎవరైనా సరే మేము సేఫ్ గా ఉంటాము అనే అభిప్రాయం కలిగించే వరకు పోరాడుతూనే ఉంటాం. గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుని సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీకు ఒక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కూర్చో సార్. నాదొక సూచన, చట్టం బాగుంది, చట్టంలో శాండ్ కూడా ఇంక్లూడ్ చేయాలి సార్. ఇసుక సార్ ఇవన్నీ బాగున్నాయి సార్. అధికారుల్లోని ఇంటి దొంగల పరిస్థితి సార్. నిన్న పివి రమేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మిమ్మల్ని అనవసరంగా ఏమీ లేనిది మచ్చలేని చంద్రుడికి మచ్చ వేయటం కోసం తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు కూర్చోబెట్టారు. ఏ అధికారులు డాక్యుమెంట్లన్నీ పక్కదారి పట్టించారు? ఎవరి సారథ్యంలో జరిగింది? ఏ నాయకుడి సారథ్యంలో జరిగింది? డిఫాక్టో సీఎంలు జోక్యం చేసుకున్నారా? ఆనాడు సీఎం సారథ్యంలో జరిగిందా? ఎందుకు ఈ తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని జైలు పాలు చేశారో తెలియాల్సిన అవసరం ఉంది. దానికి సాగిన అధికారులు ఎవరు? రికార్డులు ట్యాంపర్ చేశారు. రికార్డులన్నీ పక్కన పంపించేసి ఏమీ లేని కేసును తెచ్చి ఒక బ్రహ్మాండమైన స్కీమ్ని పక్కదారి పెట్టించారు. అలాంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇంటి దొంగల విషయంలో ఎలా వ్యవహరిస్తారో తెలియజేస్తున్నా కోరుతా ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు నేను ఆ సబ్జెక్ట్ ని డివియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు రాష్ట్రంలో ఒక స్పష్టమైన ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 2 చట్టాలు పకడ్బందీగా తెచ్చాం. నా మీదనే కాదు, చాలా మీద తప్పుడు కేసులు పెట్టి గడచిన ప్రభుత్వం ఏమేం చేసిందో మనం అన్ని చూసాం. అవన్నీ కూడా సమీక్షలు చేస్తున్నాం. సమీక్షలు చేసి ఏ విధంగా యాక్ట్ చేయాలో, రాజధాని రైతుల పైన కూడా ఎంత పెట్టారో మీరు చూశారు. దగ్గర కొన్ని వేల మంది పైన కేసులు పెట్టి వాళ్ళని హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే 11 సీట్లు వాళ్ళకి ఇచ్చారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. పనిష్మెంట్ ఇచ్చారు కానీ దీన్ని సమీక్షలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టు అప్రోప్రియట్ టైంలో అన్ని విషయాలు చట్టపరంగా ఏం చేయాలో అన్ని చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ, ఈ సమయంలో అది కరెక్ట్ కాదని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ప్లీజ్ ఇప్పుడు ఇష్యూ ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024 పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అది మీ బిల్లు అమ్మా, వేరే బిల్లు. ఈ సెకండ్ బిల్ అమ్మా, రెవెన్యూ మినిస్టర్ గారి బిల్, ఇది మీ బిల్ కాదు. కొన్ని క్వశ్చన్స్ క్లారిఫై చేసిన తర్వాత అడుగుతాం. కొన్ని క్వశ్చన్స్ సార్, రామకృష్ణ గారు మీ సీనియర్ మెంబరు, మీరు ఇలా మాట్లాడితే ఎట్లా సభ నడుస్తుంది చెప్పండి. మీరు సారీ, ముఖ్యంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నవారు అందరూ అవునన్నారు. ప్రతి ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 9వ క్లాజులు 1వ క్లాజు
ఎనాక్టింగ్ ఫార్ములా ల్యాండ్ టైటిల్కి ఎలాంటి సవరణలు లేవు. ఈ సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 9వ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ యాక్ట్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. 2 నుండి 9వ క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ యాక్ట్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగంగా అయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024ను ఆమోదించే అనుమతి కోరుతారు. Speaker, sir, I beg to move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే, గౌరవ శాసన పరిషత్ అధ్యక్షుల వారి నుండి నాకు ఒక క్రింద వర్తమానం అందింది. నవంబర్ 20, 2024 తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించిన శాసన పరిషత్కు పంపిన క్రింద బిల్లులు పత్రాలను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు నియమావళిలో 147వ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించిన రూపంలోనే ఎక్కడ చేంజ్ లేకుండా మరి తిరిగి ఆమోదించి మనకు తిరిగి పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ బిల్లులు 21/11/2024 తేదీ ఎలాంటి సవరణ లేకుండా ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ ప్రదేశంలో తయారైన విదేశీ మద్యముల వ్యాపార క్రమబద్ధీకరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ మద్య నిషేధ బిల్లు, ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినియోగ నెంబర్ 4 బిల్లు ఆమోదించబడ్డాయి. ఈ విషయం ముందు మనం చేస్తానండి. వెనకబడిన తరగతి సంక్షేమ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత భౌతిక శాఖ మంత్రి శ్రీమతి ఎస్ వనిత గారు తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. సరే సార్, సవితి గారు వనిత అన్నాను, సారీ సవితి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. న్యాయబద్ధ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దశలో చట్టసభలో వెనుకబడిన తరగతులకు 33% రిజర్వేషన్లు కల్పించుటకై భారత రాజ్యాంగ సవరించే అంశాన్ని పరిశీలించి భారత రాజ్యాంగ అభ్యర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకీకృతంగా తీర్మానించాలని కోరుకున్నారు. ఈ తీర్మానంపై ఎవరైనా మాట్లాడితే 1 or 2 persons మాట్లాడొచ్చండి. సవితి గారు పెట్టిన తీర్మానం పైన. ఓకే, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో సమానమైన భాగం కాదు కదా, సరైన భాగస్వామ్యం లేదనేది నిర్వివాదాంశం. ఇలాంటి సందర్భంలో 1982లో మహనీయుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రాజకీయ ప్రాధాన్యము, గుర్తింపు ప్రారంభమైంది. ఆ దశలో అనేక మంది మంచి నాయకులుగా ఎదిగారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన డాక్టర్లు, లాయర్లు పెద్ద పెద్ద పదవులు అలంకరించడానికి అవకాశం వచ్చింది. ఎన్టీ రామారావు గారి తర్వాత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకబడిన తరగతుల నాయకత్వాన్ని పెంచడానికి
అదే వరమ